అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఇప్పటి వరకు అంటే కెరీర్లో రకరకాల క్యారెక్టర్స్ చేశారు. కానీ అంటే ప్రతి పాత్ర అంతో ఇంతో సిమిలర్గా ఉంటుంది నెక్స్ట్ పాత్ర. అంటే కమెడియన్స్కి దాదాపుగా ఉన్న ఇష్యూ అది. దాన్ని మీరు ఫేస్ చేశారా? మీకు అనిపిస్తుంటుందా అరే అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి ఏదన్నా? ఇప్పుడు మీరు చెప్పినట్టు కమెడియన్స్కి మాకు ఆల్మోస్ట్ బయట ఏదైతే రెగ్యులర్గా రియల్ లైఫ్లో జరుగుతున్నాయో అలాంటి కథలనే తీసుకొచ్చి సినిమాలో పెడుతుంటారు. అలాంటి వాడికి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏజ్ గ్రూప్ ఒకటి. ఈ ఏజ్ గ్రూప్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్ క్యారెక్టర్లు, స్పెషల్ క్యారెక్టర్లు తక్కువ వస్తుంటాయి. వీటిలో సిమిలర్గా అయితే ఉంటాయి, దీంట్లోనే చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయి అంతే. ఊర్లు మారచ్చు, క్యారెక్టర్లు మారచ్చు, ఒక దాంట్లో బ్యాంక్ ఎంప్లాయీ, ఒక దాంట్లో కానిస్టేబుల్, అలా డిఫరెంట్గా. ఓకే. అంటే ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏమైందంటే ఇంతకుముందు కమెడియన్స్ అంటే ఖచ్చితంగా క్యారెక్టర్స్ వచ్చి వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ పాత్రలో క్యారెక్టరైజేషన్లోనే ఒక కామెడీ మిక్స్ చేస్తున్నారు డైరెక్టర్లు. అవును. దానివల్ల ప్రతి ఒక్కరూ కామెడీని పండిస్తున్నారు. అవును. సో ఇది ఎలా అనిపిస్తుంది? టఫ్గా అనిపిస్తుందా? అరే అమ్మ కాంపిటీషన్ పెరిగినట్టు అనిపించేది, లేకపోతే అంటే పంచెస్ మీకు ఉంటాయి, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటున్నాయి. అవును. సో ఈ ఈ ఈ వేరియేషన్ కానీ డిఫరెన్స్ కానీ మీకు అనిపించిందా? ఇంకోటి ఏంటంటే అందరూ ఫన్ చేయడం కూడా హ్యాపీ అది. ఇంకోటి ఏంటంటే టైమింగ్ మ్యాచ్ అవుద్ది. మనకి ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు హీరోలు ఎక్కువ కామెడీ చేస్తున్నారు కదా. అవును. ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు హీరోలు కామెడీ చేస్తే మన ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, మందు తాగే సీన్లు పిచ్చెక్కిపోతారు జనాలు. అవన్నీ వేరు కదా. రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్లో మామూలుగా మీకు జై చిరంజీవి చూసి ఏం చేసిన ఆ రేంజ్లో ఉంటాయి కదా. హీరోలు కామెడీ చేసినా కూడా మహేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంకా అందరూ కామెడీ చేస్తే ఆ సింక్ అవుద్ది అంతే. ఈ కామెడియన్స్కి తగ్గిపోద్దా అనే ఫీల్ పక్కన పెడితే సినిమా అయితే చూడడానికి చాలా బాగుంటుంది. థియేటర్ అంతా ఊగిపోతుంటుంది. థియేటర్ ఊగిపోతుంది. ఎందుకంటే మనకి నచ్చిన హీరో ఫైట్లు ఎలాగో చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, ఎన్ని చేస్తాడు. మనకు ఎక్కువ జనాలు ఓన్ చేసుకుంటారు కదా, నేనే హీరో అని ఓన్ చేసుకుంటారు కదా, కామెడీకి ఎక్కువ ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు ఉదయం లేసి ఫైట్లు చేయం, అవును, డ్యాన్సులు చేయం, రొమాన్స్లు చేసినా పబ్లిక్లో చేయరు. ఆ కామెడీయే కదా. మనకి నచ్చిన హీరో చేస్తే ఇంకా హ్యాపీగా ఆ డైలాగులు బయటికి వెళ్ళి యూజ్ చేస్తుంటారు. కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఇంకా అందరూ చేస్తే ఇంకా సింక్లో ఉన్నట్టే. ఏంటంటే మామూలుగా మీ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్గా బిహేవ్ చేస్తున్నట్టుగా ఉంటుంది, ఏదో యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపించదు. మీకు ఎక్కువ నాకు తెలిసి ఇలాంటి కాంప్లిమెంట్స్ వచ్చి అవును. అంటే మీ రిసీవింగ్ అంటే మీకు ఏం చెప్తుంటారు మామూలుగా? మీకు ఫస్ట్ క్రిటిక్ ఎవరు? అంటే పలానా సినిమాలో బాగా చేసావు, ఇలా చేస్తే బాగుండు అని ఇంట్లో ఇస్తుంటారు ఏమన్నా మీకు సజెషన్స్? 100% ఎక్కువ తిట్టేది డ్యాన్సులకి. ఓకే. యాక్టింగ్ ఎప్పుడేం తిట్టలేదు కానీ డ్యాన్స్ ఇది ఎవరే ఊర్లు కదులుచురా, డ్యాన్స్ చేయరా, ఏందిరా వెనకలేసి ఇట్టి అంటుంటావు, ఆ క్రికెట్లో వెనకిట్టి అన్నట్టు డ్యాన్స్ చేయి, ఆ టైప్లో అరుస్తుంటారు. నేను అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రామ్కి ఎప్పుడో ఒకసారి ఏదో గెస్ట్కి వెళ్తుంటాం, ఈవెంట్స్ కానీ దానికన్నా. వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్యాన్స్లు ఏమంటారు, మనకు రాదు. డ్యాన్స్లో మాత్రమే కంప్లైంట్ ఉంది. యాక్టింగ్ అంటే నాకు చాలామంది హీరోలు కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా వీడు నిజంగా ఫ్రెండేనేమో అని అనిపిస్తుంది స్క్రీన్ మీద అని చాలామంది చెప్పారు. అంటే ఇప్పుడు హీరో ఫ్రెండ్గా చేస్తుంటాం కదా, వీడు యాక్ట్ చేయట్లేదు, నిజంగానే హీరోకి ఫ్రెండ్ ఏమో బయట అని ఒక ఫీలింగ్ వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది అని చాలామంది చెప్పారు. అలాగే అంటే మామూలుగా కమెడియన్స్ మీరు అంటే పర్టికులర్గా మీరు స్క్రీన్ మీద కనిపించినప్పుడు చాలా ఎంటర్టైన్ చేస్తుంటారు, అన్ని బాగా అంతా హుషారుగా ఎనర్జీగా అనిపిస్తుంది. కానీ బయట చాలా రిజర్వ్డ్గా ఉండేటట్టు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరితో కూడా ఎక్కువ అంటే చాలా తక్కువ మందితో మాత్రమే మీరు ట్యూన్ అయ్యి వాళ్ళతో మాత్రమే ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అలా ఉండేవాళ్ళు. అదే చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండడం వల్ల ఏమవుద్దంటే అలా ఫిక్స్ అయిపోతారు చాలామంది. నాకు బాగా పరిచయం ఉంటే ఇంక నేను ఇంకా ఫ్రెండ్లీగా ఉంటా, అన్నీ బాగుంటాయి. నేను పెద్దగా ఈవెంట్స్ పార్టీస్కి పెద్దగా వెళ్ళను కదా, పరిచయాలు కూడా కొన్ని తక్కువే ఉంటాయి. నేను షూటింగ్ చేసేవాళ్ళు వీళ్ళు నా పార్టీలు అంటే 5-6 మందే ఉంటారు. వాళ్ళ పర్సనల్ ఆఫీసు లేకపోతే ఆడ కూర్చున్నప్పుడు వీళ్ళు కలుస్తుంటాం తప్ప దానివల్ల ఏంటంటే తక్కువ మంది తెలిసిన వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, చాలా క్లోజ్గా ఉంటాను. ఓకే. అంటే మీకు చాలా అంటే ఇప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు ఇంకో సినిమా ఆఫర్ వస్తుంటుంది. అవును. వచ్చినప్పుడు ఒక సినిమా చేస్తే ఇంకో డేట్స్ క్లాష్ వల్ల కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. సో అలా వదులుకోవటం అంటే అమ్మ అంత బిజీ ఉన్నానా అని కూడా ఒక రకమైన ప్రౌడ్ మూమెంటే. అంటే ఒక సినిమాని వదులుకోవటం కూడా అంటే ఆల్రెడీ ఇంకో సినిమాలో బిజీగా ఉండటం వల్లే వదులుకుంటాం. అవును. సో అలా ఒక మంచి క్యారెక్టర్స్ వదులుకున్నప్పుడు
ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అమ్మో చాలా ఉన్నాయి, అసలుకి బస్తాలు బస్తాలు ఉన్నాయి. అవునా? వచ్చిన కొత్తలో అసలుకి ఎన్ని సినిమాలు, ఎందుకు మన కుమారి 21FA ఉంది, సినిమా అంతా అయిపోయింది. సినిమా అంతా అయిపోయి లాస్ట్ ఇంకా బ్యాంకాక్ సాంగ్ ఒక్కటే వెళ్ళాలి. అమ్మయ్య ఒక పెద్ద సినిమా చేశాను సుకుమార్ రైటింగ్స్లో, ఇది ఇదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అప్పుడు నాకు ఎక్స్ప్రెస్ రాజా సినిమా వచ్చింది. మేల్పాక్ గాంధీ గారు నాకు గారంటే అన్న ఆఫీస్కి పిలిచారు. రే కుక్క బొమ్మ వేసి కథ చెప్పారు, ఇదిరా 45 days క్యారెక్టరు, హీరోకి 45 days, నీకు 45 days, ఇది హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పేసి మొత్తం చెప్పారు. అసలుకి విన్నప్పుడే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. మనకి ఇంకా మంచి క్యారెక్టర్ పడింది అది ఇది అనుకున్నా. వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఏదైతే షూటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫస్ట్ 3 రోజులు క్లాష్, వీళ్ళేమో వదలట్లేదు. అక్కడేమో ఖచ్చితంగా మార్కెట్ సెట్ వేసేసాము, షూటింగ్ చేయాలి అని ప్రభాస్ అన్న ఇదే వాళ్ళు చేశారు. కానీ ఆ మంచి క్యారెక్టర్ ఇటు చూస్తే దగ్గరికి వచ్చినాక ఇల్లు చేయలేదు, అది ఎవరిదో పాస్పోర్ట్ ప్రాబ్లం వచ్చిందని. అటు ఇటు చేసి ఆ షూటింగ్ ఆ సినిమా పోయింది. అలాగ అఖిల్ పోయింది. భలే భలే మగాడిలో ఏదో చిన్న క్యారెక్టర్, ఒక 5-6 days క్యారెక్టర్. అలాగో ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఒక సినిమా కమిట్ అయిపోతాం, ఇది కమిట్ అయిపోగానే వస్తుంది. చేసిన 150 సినిమాలు వదులుకుని 150 వెళ్తే మొత్తం 300 సినిమాలు. ఎందుకు చాలా సినిమాలు దగ్గరికి వచ్చి పోతా ఉంటాయి. మనమేమో ఖాళీగా ఉన్నాం కదా అని ఏదొస్తే అది కమిట్ అయిపోతాం. మామూలుగా ఖాళీగా ఉన్నా లేకపోయినా సినిమా వస్తే కమిట్ అయిపోతాం కదా. కమిట్ అవ్వగానే వస్తుంది, ఏదో వస్తుంది. ఇంక అది ఇంకేం చేస్తాం, మనం ఏమీ చేయలేం, అలా పోతానే ఉంటాం. బాగా బాధపడిన సినిమా ఉందా? అరే ఇది అనవసరంగా వదులుకున్నా నేను, చేసి ఉండాల్సింది అని. అంటే ఈ పెద్ద పెద్ద పేర్లు ఇప్పుడు వేరే వాళ్ళు చేసేసి ఉంటారు కదా, చెప్తే పెద్ద పెద్ద హీరోలయే ప్రభాస్ గారితో అనుకోవచ్చు, అల్లు అర్జున్ గారితో అనుకోవచ్చు. చాలా సినిమాలు దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారితో అనుకోవచ్చు. దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఏది ఇంక నేను తిట్టుకున్నాను అనమాట. ఎందుకంటే చిన్న సినిమానో పెద్ద సినిమానో నాకు అడ్జస్ట్ చేసే పరిస్థితి ఉంటే అడ్జస్ట్ చేసేస్తారు. ఎందుకంటే మేనేజర్లో ఎవరో వెళ్ళి మాట్లాడరు నా ప్రాబ్లం. నేనే డైరెక్ట్ కాంటాక్ట్, డైరెక్టర్లకు కానీ కోడేటర్లకు కానీ మేనేజర్లకు కానీ అందరు నాతోనే మాట్లాడతారు. కాబట్టి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే నేనే అడుగుతా. వాళ్ళు పాపం 100% ట్రై చేస్తారు, కుదరకపోతేనే కుదరదని చెప్తారు. ఇప్పుడు చిన్న సినిమా నాకు డేట్ అడ్జస్ట్ చేస్తే అతనికి ఒక 10 లక్షలు లాస్ వచ్చేస్తుంది. ఆ 3 రోజులు షూటింగ్ చేయకపోతే మిగతా ఆర్టిస్టుల కాంబినేషను ఇంకా అన్నీ చెప్పినప్పుడు మనం కూడా ఏం అనలేము. అలా చాలా పోతుంటాయి. నాకే కాదు, చాలామంది ఆర్టిస్టులు కామన్ ప్రాబ్లం. ఓకే, ఎక్కడో చదివానో విన్నాను, ప్రభాస్ ఇంటి ముందు వర్షంలో తడుచుకుంటూ ఏంటి అసలు ఏం జరిగింది అది? మామూలుగా వర్షం సినిమా కాడి నుంచి నాకు ప్రభాస్ గారి సినిమాలో తెగ చూసామండి. ఓకే, బాగా ఇష్టం కూడా. అలా హైదరాబాద్ వచ్చి మీకు చెప్పాను కదా IELTS కోచింగ్ అయ్యని అయిపోయింది. అది ఇంకా అయిపోయింది, ఇంకా సర్దేద్దాం నెక్స్ట్ మంత్ బయలుదేరేద్దాం అనే టైంకి ప్రభాస్ గారి బర్త్డే వచ్చింది. 23rd బర్త్డే. నేను ఇంకా మా ఫ్యాన్స్ గ్రూపులు ఉండేవి అప్పుడు, ఆ గ్రూపులో నేను కూడా యాడ్ అయ్యేవాడిని. ప్రభాస్ ఫ్యాన్స్ బర్త్డే రోజు అంటే ఇవన్నీ 2012-13 ఇప్పటికి నాలెడ్జ్ వచ్చింది. బర్త్డేకి ఎక్కడున్నా సరే ప్రభాస్ గారి ఇంటికి వచ్చి అమ్మగారు భోజనం తిని పెద్దమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇది ఒక ఫార్మేట్ అని ఫిక్స్ అయిపోయాం మేము. ఆయన వచ్చినా రాయిపోయినా వచ్చాడు ఇంకంతే. నేను వెళ్ళి ఇంక ఉదయాన్నే 6 గంటలకి నేను మహేంద్ర అని పుత్తూరు అబ్బాయి ఇద్దరం వెళ్ళి ఆ చెట్టుగా ఎదురుగా కానక చెట్టు ఏదో ఉంటుంది, కానక చెట్టు, ఆ చెట్టు దగ్గర నిలబడుకో ఉన్నాం. ఉదయం 6 నుంచి ఇంకా ఫ్యాన్స్ వస్తున్నారు పోతున్నారు, కొంతమంది బయటకు వచ్చి అప్పటికి మిర్చి ఫోటోలు ఇస్తున్నారు. అప్పుడు బాహుబలి ప్రీ ప్రొడక్షన్ అనుకుంటా. అప్పుడు లేరండి కేరళ పోయారండి అది ఇది ఎంత చెప్పినా వెళ్ళలేదు మేము. వర్షం పడినా వర్షంలో అలాగే నిలబడుకో ఉన్నాం. టిఫిన్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు. నైటు 1 గంట వరకు నేపాల్లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను మామూలు తెలుగే అంతంత మాత్రం అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడి లోపల నుంచి ఎవరో మేనేజర్ వచ్చారు, శ్రీనివాసరాజు గారు ఎవరో ఆయన పేరు, లోపలికి పిలిచారు డోర్ ఓపెన్ చేసి. అప్పుడు నాకు మామూలు ఆనందం కాదు, ప్రభాస్ గారు కలుస్తున్నారు ఇది అని. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లాస్టిక్ చైర్ పెట్టి దాని మీద ఒక కేక్ తెచ్చిపెట్టి కేక్ కట్ చేయించారు నా చేత. కట్ చేయించి నా నోట్లో పెట్టి ఫోటోలు తీశారు. ప్రభాస్ గారు వచ్చి నాకు ఈ ఫోటోలు చూపిస్తాము, మీరు వెళ్ళండి, ఆయన లేరు అన్నాడు. వెళ్ళేవాడు వస్తాడు చూడు. అప్పుడు ఏ కారు వచ్చినా కూడా మేము మొత్తం చూసేవాళ్ళం, లోపల ఉన్నాడేమో ఇది అని. యాక్చువల్గా లేడు ఆయన అప్పుడు. అంటే నేనేంటంటే నెల్లూరు వెళ్ళిపోతున్నా, మళ్ళీ హైదరాబాద్ రాను, ఒక ఫోటో దిగేసి పోదాం అనే దాంట్లో బాగా ఇబ్బంది పెట్టేశాను. ఆ తర్వాత ఈ జర్నీలో అర్థమైంది చాలా తప్పది, ఆర్టిస్టులని హీరోల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు అని. కలిసి ఇప్పుడు ప్రభాస్ గారిని కలిసి షేర్ చేసుకున్నారా? లేదు.
అంటే ఇవి చెప్పాను కదా, చాలాసార్లు దగ్గరికి వచ్చే అవకాశం పోతుంది, ఇప్పటివరకు రాలేదు, ఇంకా రాలేదు. వెయిటింగ్. కలిసే అవకాశం, కలవాలి అంటే కొంచెం కలిసి ఉండొచ్చేమో యూవీ క్రియేషన్లో సినిమా జరిగినప్పుడు అక్కడ ఉన్న. కానీ ఇప్పుడు మనం కూడా వచ్చేసాం కదా ఇండస్ట్రీకి, ఇంకెక్కడే ఉంటాం కదా, ఏదో ఒక రోజు సెట్లోనే కలుద్దాం, సెట్లోనే కలుద్దాం. సెట్లోనే కలుస్తారు, కలిసి యాక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటి, సెట్లో కలిసినప్పుడు ఇంకా క్యాజువల్గా మాట్లాడతాం కదా. ఇప్పుడు నేను వెళ్ళి నానా కష్టాలు పడి ఒక ఫోటో అని చెప్పి వెళ్ళి ఫోటో దిగి గురించి కాదు. మామూలుగా నా మైండ్లో అనిపించింది అంటే కలుద్దాం, ఏదో ఒక రోజు సెట్లో కలుద్దాం, కలుద్దాం, కలిసి యాక్ట్ చేద్దాం. రాజా సాబ్లో 100% చేయాల్సింది. ఇంకా నా ఉంటాయి కదా, ఇంకా అలా వచ్చిన ప్రతిసారి మిస్ అయిపోయేది అనమాట.